హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఊరికే స్టోరీస్ అలా తిప్పేస్తూ ఉంటే ఈ స్టోరీ బాగుంది అని చెప్పి ఈ స్టోరీ చెప్పాలని మీకోసం ఈ స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి రాజు మెచ్చిన వైద్యుడు అండి. రచించిన వారు బూర్లే నాగేశ్వరరావు గారండి. చాలా బాగుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. విద్యానగర శివారులో రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ మణిశర్మ అనే వైద్యుడు ఉండేవాడు. అతను వైద్యంలో నిష్ణాతుడు. ఎలాంటి రోగాలనైనా ఇట్టే తగ్గించగలడు. తన హస్తవాసి మంచిదని ప్రజలంతా చెప్పుకునేవారు. కానీ మణిశర్మకు డబ్బు మీద అత్యాశ. వైద్యం చేసి రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. దాంతో పేదవాళ్ళు అతని వద్దకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు. వైద్యం చేస్తూ సంపద కూడబెట్టినా అతనికి మాత్రం సంతృప్తిగా ఉండేది కాదు. మరింత ధనం ఎలా సంపాదించాలా అని ఆలోచించేవాడు. మణిశర్మకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శ్రవణుడు. తన చదువు పూర్తయింది. ఆ అబ్బాయికి కూడా వైద్యం నేర్పిస్తే మరింత డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నాడు అతను. అలా కొంతకాలం ఇంటి వద్దే ఉండి మెలకువలు నేర్చుకున్న శ్రవణుడికి తండ్రి రోగులకు అందిస్తున్న సేవలు బాగానే అనిపించాయి. కానీ వాళ్ళ నుంచి డబ్బు వసూలు చేయడం మాత్రం నచ్చేది కాదు. అదే విషయం తండ్రికి చాలాసార్లు చెప్పి చూశాడు. అందుకు ఆయన నవ్వుతూ, చూడు శ్రవణ, అందరికీ ఉచితంగా వైద్యం చేయాలంటే అందుకు కావలసిన ద్రవ్యాలు మూలికలు మనకు ఎవరు ఇస్తారు? అదంతా తర్వాత సంగతి. ముందు నువ్వు వైద్య రంగంలో శిక్షణ పొందాలి. మంచి వైద్యుడు అనే పేరు తెచ్చుకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు అన్నాడు. తండ్రి మాటలకు ఎదురు చెప్పలేని శ్రవణుడు, నాన్న, నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి ఆయుర్వేద వైద్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను. ఏ జబ్బుకైనా తక్కువ సమయంలో ఉపశమనం కలిగేలా ఎలా వైద్యం చేయాలో తెలుసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు మణిశర్మ, అలాగే నీకు నచ్చినట్లే వెళ్ళి నేర్చుకో. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. రేపు ఉదయాన్నే నాకు తెలిసిన ఒక ఆశ్రమంలో చేర్పిస్తాను అని బదులిచ్చాడు. కొన్ని నెలల్లోనే శ్రవణుడు వైద్యరంగం మీద పట్టు సాధించి తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. కొడుకును గొప్ప వైద్యుడిగా చూసి మణిశర్మ చాలా సంతోషించాడు. తండ్రిలాగానే తను కూడా అందరికీ వైద్యం చేయడం ప్రారంభించాడు. కానీ ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగానే సేవలు అందించేవాడు. అది మణిశర్మకు అస్సలు నచ్చలేదు. దాంతో శ్రవణుడు ఊరి చివర ఉన్న చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుని అక్కడ వైద్య సేవలు అందించసాగాడు. త్వరలోనే శ్రవణుడి వద్దకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. అతను మంచి వైద్యుడు అన్న పేరు మారుమోగింది. శ్రవణుడి ప్రతిభ గురించి నగరం అంతా తెలిసి అది మహారాజు వరకు వెళ్ళింది. అతన్ని సత్కరించి రాజవైద్యుడిగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు. వెంటనే 2 భటులను పంపించి శ్రవణుడును కోటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. చెప్పినట్లుగానే భటులు అతని దగ్గరకు వెళ్ళి రమ్మని చెప్పగా, మహారాజుకు నేను క్షమాపణలు చెప్పానని చెప్పండి. ఈ సత్కారాలు నాకు ఇష్టం ఉండవు అన్నాడు. దాంతో కోపం తెచ్చుకున్న రాజు శ్రవణుడిని బంధించి తీసుకురమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాక అభిమానంతో పిలిస్తే నువ్వు మా ఆహ్వానాన్ని తిరస్కరించి తప్పు చేశావు. వైద్య రంగంలో నువ్వు సాధించిన ప్రతిభకు గుర్తింపు ఇచ్చి నిన్ను రాజవైద్యుడిగా నియమించాలనుకున్నాం. రాజధిక్కారం కింద నీకు శిక్ష పడుతుంది అన్నాడు మహారాజు. అప్పుడు శ్రవణుడు, మన్నించండి రాజా, రాజ్యంలో చాలామంది పేదవాళ్ళు వైద్యం అందక చనిపోతున్నారు. సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే నేను ఆశ్రమంలో శిక్షణ పొందాను. రాజదర్బార్లో ఉండిపోతే నా ఆశయం నెరవేరదు. అందుకే నేను గ్రామంలోనే ఉండి
ప్రజలకు సేవ చేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు శ్రవణుడిని మెచ్చుకున్నాడు. కొడుకును రాజు దర్బార్కి పిలిపించారని తెలియగానే మణిశర్మ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ జరిగింది చూసి చాలా ఆనందపడ్డాడు. తను కూడా అప్పటి నుండి ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించాడు. విన్నారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ బాగుంది కదా అని చెప్పి, చిన్న స్టోరీ అయినా బాగుంది కదా అని చెప్పి ఈ స్టోరీ చెప్పానండి. ఇలాంటి స్టోరీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో చాలా స్టోరీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.